భారతదేశం ఇండిపెండెన్స్ పొందిన తర్వాత కూడా మనలోని అత్యంత ధైర్యవంతుడైన స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ బతికి ఉంటే ఎలా ఉంటుందో, ఇండిపెండెన్స్ తర్వాతి భారతం ఎలా ఉండేదో ఊహించగలరా? నేతాజీ విజన్ వల్ల మన దేశ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, విదేశాంగం ఇవన్నీ పూర్తిగా మారిపోయి ఉండవా? ఇవాళ మనం టైం ట్రావెల్ చేస్తున్నాం. ఒక అద్భుతమైన చరిత్రలోకి నేతాజీ తిరిగి వచ్చి స్వతంత్ర భారత భవిష్యత్తును మలిచిన దృశ్యంలోకి వెళ్ళిపోదాం. ఇండిపెండెన్స్ ముందు నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర పోరాటంలో అత్యంత ఉత్పరితమైన నాయకుడు. ఆయనకు ఒక స్పష్టమైన విజన్ ఉండేది. శతాబ్దాలుగా బ్రిటిష్ పాలనతో నలిగిపోయిన భారతదేశం తిరిగి లేచే వాళ్లకు బలమైన నాయకత్వం ఇవ్వాలని, కట్టుదిట్టమైన క్రమశిక్షణ అవసరమని ఆయన నమ్మేవారు. గాంధీ గారి అహింస మార్గం కంటే భిన్నంగా బోస్ గారి నమ్మకం ఉండేది. స్వతంత్రం కోసం కొన్నిసార్లు బల ప్రయోగం కూడా అవసరమని నమ్మేవారు. ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటే INA నాయకుడిగా ఆయన వేలాది భారతీయులను ప్రేరేపించారు. తన గర్జనతో ఢిల్లీ చలో అని ఘోషించారు. ఇప్పుడు ఒక్కసారి ఊహించండి, ఇది 1947. భారత స్వతంత్రం అయ్యింది. గాంధీ గారు జీవించే ఉన్నారు. నెహ్రూ గారు ప్రధాని అయ్యారు. కానీ ఈసారి సుభాష్ చంద్రబోస్ స్వతంత్ర భారతానికి తిరిగి వచ్చారు. వచ్చిన బోస్ గారు ఏమేం చేశారో ఈ విజనరీ వీడియోలో చూద్దాం. అలా వచ్చిన బోస్ గారు ముఖ్యంగా ఈ 5 పాయింట్లను మెయిన్ శ్రద్ధగా తీసుకునేవాళ్ళు. ఆ పాయింట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పాయింట్ నెంబర్ 1, పొలిటికల్ సినారియో ఇఫ్ బోస్ రిటర్న్డ్. నేతాజీ తిరిగి వచ్చి ఉంటేనా భారత రాజకీయాలు ఒక రాత్రిలోనే మారిపోయేవి. ఒకప్పుడు బోస్ గారు, నెహ్రూ గారు ఇద్దరు ఒకరినొకరు అభిమానించేవారు. ఇద్దరు ఆధునిక ఆలోచనలతో ఉన్న నాయకులే. కానీ వారి దేశ నిర్మాణ వ్యయం మాత్రం పూర్తిగా భిన్నం. నెహ్రూ నమ్మకం భారతదేశం నెమ్మదిగా ప్రజాస్వామ్యం మార్గంలో ఎదగాలని. కానీ బోస్ విజన్ బలమైన నాయకత్వంతో, కేంద్రీకృత నిర్మాణాలతో దేశాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లాలని. అంటే బోస్ గారు తన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని మళ్లీ ప్రారంభించి కాంగ్రెస్ ఆధిపత్యాన్ని సవాలు వేసేవారు. 1952లో జరిగిన తొలి జాతీయ ఎన్నికలలో వేరే లెవెల్గా ఉండేవి. బోస్ ఒక బోల్డ్ స్టేట్మెంట్ ని కూడా ఇచ్చేవారు. బోస్ కలల భారతం అంటే క్రమశిక్షణ, ప్రతిభ, ఐక్యతను ముందుకు తీసుకెళ్లే దేశం. రాజకీయ లాభాల కోసం ఆలస్యం లేదా అణకువ కాకుండా సాధ్యమైనది సాధించే భారతం. ఇక పాయింట్ నెంబర్ 2, బోసెస్ ఎకనామికల్ విజన్. ఆర్థికంగా చూస్తే నేతాజీ ఒక సోషలిస్ట్. అంటే భారతదేశం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ ని కానీ, బడ్జెట్ ని కానీ భారతీయుల చేతుల్లోనే అది నడవాలని ఆయన నమ్మేవారు. అతను వచ్చి ఉంటే భారతీయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు మొదలైనవి, బలమైన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ ఏర్పడేది. సైన్స్, ఎడ్యుకేషన్, డిఫెన్స్ ఇండస్ట్రీలు కూడా భారీ పెట్టుబడులు పెట్టేవారు. వెస్టర్న్ కంట్రీస్ మీద ఆధారపడే మోడల్లో కాకుండా బోస్ గారి భారతం అంటే పూర్తిగా స్వలంబన దిశలలో, అంటే ఇప్పుడున్న సెల్ఫ్ రిలయంట్ ఇండియన్ అంటున్నదే. కానీ ఆయన దాన్ని దశాబ్దాలుగా క్రితమే ఆలోచించారు. పాయింట్ నెంబర్ 3, ఫారిన్ పాలసీ అండ్ మిలిటరీ విజన్. ఫారిన్ పాలసీ విషయంలో బోస్ గారు ఒక స్ట్రాటజిక్, రియలిస్టిక్ మార్గంలోనే ముందుగానే ప్లాన్ చేసుకునే నాయకుడు. ఆయన ఉంటే ఏషియా దేశాలలోనే జపాన్, బర్మా, చైనా వంటి దేశాలతో కలిసి ఒక ఈస్టర్న్ కొలైషన్ ఏర్పాటు చేసి వెస్ట్రన్ ఆధిపత్యానికి బలమైన సవాలు విసిరేవారు. అదేవిధంగా ఆధునికమైన, శక్తివంతమైన సైన్యాన్ని నిర్మించేవారు. దాడి కోసం కాదు, పురవ కోసం మరియు భద్రత కోసం. 1962 లేదా 1965 వంటి యుద్ధాలు వచ్చినప్పుడు బోస్ నాయకత్వంలో భారతీయ మరింత బలంగా, నిగ్రహంగా నిలిచుండేదని ఊహించవచ్చు. ఇక పాయింట్ నెంబర్ 4, సోషల్ రిఫార్మ్స్ అండ్ నేషనల్ యూనిటీ. బోస్ గారి కళ ఇండియాకి రాజకీయాల కంటే చాలా పెద్దది. ఆయనకి ఒక డ్రీమ్ ఉంది. మన దేశం కులం, మతం, ఆడమగ తేడా లేని సమాజం అవ్వాలని. ఇండియన్ నేషనల్ ఆర్మీలో కూడా ఆయన దీన్ని ప్రూవ్ చేశారు. లక్ష్మీ సెగల్ లాంటి మహిళా ఆఫీసర్ లీడర్షిప్ చేసినప్పుడు ఆయన ఈక్వాలిటీ ఎప్పుడు ప్రాక్టికల్ గానే చూపించేవారు. ఇండియన్ అని ఉండటం మాత్రమే అసలైన ఐడెంటిటీ అని. దానికంటే తర్వాత ఆయన చెప్పిన ఒక మాట చాలా పాపులర్ అయింది: చర్చలతో చరిత్ర మారదు, మార్పు ఉంటే యాక్షన్, యూనిటీ, సర్వీస్ అని. ఇక పాయింట్ నెంబర్ 5, లెగసీ.
సుభాష్ చంద్రబోస్ గారు ఇండిపెండెన్స్ తర్వాత కూడా బతికి ఉన్నారంటే ఇండియా ఇప్పటికీ మరింత పవర్ఫుల్, యునైటెడ్, సెల్ఫ్ రిలయంట్ దేశంగా ఉండేది. 1980ల కల్లా సూపర్ పవర్ నేషన్ గా అయిపోయేది. కానీ రాజకీయాల కంటే ఎక్కువ బోస్ గారి అసలైన లెగసీ ఏమిటంటే ఆయన స్పిరిట్, ధైర్యం, క్రమశిక్షణ. ఇండియన్ అనే గర్వం ఆయన రక్తంలోనే ఉండేది. నేతాజీ మాకు నేర్పింది ఏమిటంటే దేశభక్తి అంటే నినాదం కాదు, అది ఒక బాధ్యత. అసలైన స్వాతంత్రం అంటే ఏదైనా సరైనది దానికి నిలబడటం, అది కష్టమైనప్పటికీ. ఇక కంక్లూజన్ కి వచ్చేదైతే ఇప్పుడు ఒకసారి ఊహించండి, బోస్ గారు కలగన్న ఇండియాలో మనం పాత్ర ఏమిటి? మన దేశం ఆయన ఆశించినట్టుగా ఉండాలంటే ఏం ఉండాలి? డిసిప్లైన్డ్ అండ్ యునైటెడ్ ఇండియాని ఆయన కోరుకుంటున్నారు, లేకపోతే ఈ రోజుల లాగా డివైడ్ అయ్యి దృష్టిపోయిన ఇండియానా? ప్రశ్న మన ముందు ఉంది. మనం ఎలాంటి ఇండియాని నిర్మిస్తున్నామని మీ ఆలోచనలను కామెంట్స్ లో చెప్పండి. బోస్ గారు ఈరోజు ఉంటే ఆయన ఏం చేసేవారు మీరు అనుకుంటున్నారు? ఆయన విజన్ ఇప్పటికీ మనకు అవసరమని మీరు నమ్మితే లైక్ బటన్ కొట్టి సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి అన్టోల్డ్ ఇండియా స్టోరీస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.